జై గురు దత్తాత్రేయ. ఈ విదేశాలకు వెళ్ళే వాళ్లకు కొంత అంటే 50% ఛాన్స్ ఉంది. 100% ధనస్సు రాశి వారు అందరూ ప్రయత్నిస్తే అందరూ విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మిగతా విషయాల్లో అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు సంభవిస్తాయి, ఉద్యోగ యోగాలు ఏర్పడతాయి, ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది. గత నెల కన్నా ఈ నెల ధనయోగం కనపడుతోంది ధనస్సు రాశి వారికి. అయితే లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోన్లు పెట్టుకున్న వాళ్ళకు లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే అది డిలే అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ధనస్సు రాశి వారికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అనారోగ్య సమస్య కూడా కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. చదువు బాగానే ఉంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. ఒకటి లోన్లు రిజెక్ట్ అవ్వడం, రెండోది ఆరోగ్య సమస్య, మూడోది విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కొన్ని చికాకులు. వీటికి గాను పరిహారం, మరి ఇల్లు కట్టుకోవచ్చా, గృహయోగం ఉంది, స్థలం తీసుకోవచ్చా, యోగం ఉంది. వీటికి పరిహారం ప్రాయశ్చిత్తము అంటే ఈ విదేశాలకు వెళ్ళాలన్నా, లోన్లు రావాలన్నా, ఆరోగ్య సమస్యలు పోవాలన్నా పరిహారం ప్రాయశ్చిత్తం ఏమిటండి అంటే ధనస్సు రాశి వారు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి. 1 కేజీ కందిపప్పు దానం చేయాలి. ఫిబ్రవరి నెల 16, 20, 25 ఈ 3 రోజులు తలస్నానాన్ని చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని వినాలి. ఈ 3 పరిహారాలు చేస్తే సంపూర్ణ గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఒకటి వీళ్లకు శుభవార్త ఏంటంటే గతంలో ఉన్న వైవాహిక సమస్యలు కూడా ఈ నెల ఉండవు. నేను చెప్పిన ఈ పరిహారాలు చేస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు ధనస్సు రాశి వారు పొందుతారు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.